కోసం ఎక్కడికి పట్టుకెళ్ళారు? మన గోదావరి జిల్లాలో ఏమన్నా పెట్టారా లేదా? హైదరాబాద్ ఎక్కువ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు. మన గోదావరి జిల్లాలో టచ్ చేయలేదు ఏంటండి మీరు అలా? డైరెక్టర్ గారికి చెప్పొద్దా మనకు కొబ్బరి తోటలు అవి తీసుకువెళ్ళొద్దా? సాంగ్ పెట్టించకపోయారా? ఇక్కడే చేశారులేండి. ఎంతమంది ఆర్టిస్టులతో ఇబ్బంది అనండి. మీకు తెలియదు ఉంది, మన బడ్జెట్ లో చేయాలనుకున్నప్పుడు చేయాలి జాగ్రత్తగానే. మేనేజర్స్ అందరూ మంచి కోఆపరేట్ చేశాడు, ఆర్టిస్టులు అందరూ టైంకి లొకేషన్ తీసుకొని మేము హ్యాపీగా అనుకున్నట్టు చేశారు. ఓకే. ఇక సీన్స్ విషయంలో కానీ మూవీ తీసే లొకేషన్స్ విషయంలో డైరెక్టర్ గారు తీసుకున్న పర్టికులర్స్ ఏంటి? వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి మూవీలో. యాక్చువల్లీ అనుకున్న బడ్జెట్ లేదు, సినిమా కంప్లీట్ అయ్యేసరికి దాని బడ్జెట్ లేదు. అంటే ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మూవీలో. సో లొకేషన్స్ వైజ్ కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అని చెప్తున్నారు కానీ మోస్ట్లీ హైదరాబాద్ లో అంటే ఇంటర్నల్ లోనే తీస్తారు. ఐ మీన్ సిటీలోనే తీసాం మూవీ. యూ కెన్ సీ ఆల్ ఆర్ కాస్ట్లీ లొకేషన్స్ అండ్ మోర్ ఓవర్ చాలా మంచి లొకేషన్స్ లో తీసారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఇంక్లూడింగ్ హౌసెస్, రూమ్స్ కానీ ఏది ప్రతిదీ యూజ్ చేసినవన్నీ మంచి లొకేషన్స్. ఇప్పుడు మీరు ముగ్గురు హీరోలు ఉన్నారు, ఎవరి పాత్ర వాళ్ళకి వాళ్ళ దాని మీద మనకు ఒక ఐడియాలజీ ఉంటుంది. నా క్యారెక్టర్ ఇలా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ముగ్గురు అయ్యేసరికి ఒక కాంపిటేటివ్ నేచర్ కూడా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది? మీ క్యారెక్టర్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది అనుకుంటున్నారు మూవీ? యాక్చువల్లీ అదే చెప్పాను కదా, అక్కడ నాకు చెప్పిన 3 క్యారెక్టర్స్ నేను సెలెక్ట్ చేసిన క్యారెక్టర్. అంటే నా క్యారెక్టర్ నాకు పోటీ లేదు, నా క్యారెక్టర్ నేను చేయాలనుకున్నా. సార్ నాకు ఫస్ట్ అజయ్ క్యారెక్టర్ చేస్తావా ఇది చేస్తావా అని అడిగారు. నేను ఇదే చేస్తాను, నాకు ఇదే నచ్చింది అని చెప్పి నేను ఇదే తీసుకున్నాను. అయితే ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్, మీ నేచర్ ఎలా ఉంటుంది? నా నేచర్ కంప్లీట్లీ ఫన్ ఉంటుంది అండి. ఫన్ ఉంటుంది ప్లస్ అట్ ది సేమ్ టైమ్ లిటిల్ మూఢనమ్మకాలు ఉంటాయి నాకు సినిమాలో. సో ఇవన్నీ బేస్ మీద నా క్యారెక్టర్ ఉంటుంది. సో ఇట్ విల్ బి ఫన్ యాక్చువల్లీ. ఈవెన్ మై ఇంటరాక్షన్ విత్ మై పేర్ ఆల్సో వెరీ ఫన్నీ వేలో ఉంటుంది. ఆల్వేస్ కొట్టుకుంటూనే ఉంటాం అనమాట, ఆ గిల్ కజ్జాల టైప్ లో ఉంటుంది. సో ఇట్ విల్ లుక్ గుడ్. ఐ లైక్ మై క్యారెక్టర్ యాక్చువల్లీ. There is no competition. Mine, I'll tell you, mine with me, Aditya, and we all are emotional character. So I keep crying with him all that time. It was like that. Crying gana amma maatalo cheppindani meer gettiga edipincharu. But yeah, the character is like that, and but I think I have done good, sir. What do you think? రాస్తున్నప్పుడు ఎమోషన్ వచ్చింది, తీసినప్పుడు ఫీలింగ్ వచ్చింది, చూసినప్పుడు కూడా ఫీల్ అయింది. ఏం చెప్పారు సార్ మీరు? చెప్పడం సూపర్ చెప్పారు. అలా చెప్పే సినిమా తీసాను, అలా చెప్తేనే సినిమా తీసాను. అంటే మీరు ఆయన ఎంత కన్విన్స్ చేశారు? 3 మాటల్లోనే ఆయన మీరు ఎలా కన్విన్స్ చేశారు అర్థం అయిపోతుంది. మీరు వెరీ టాలెంటెడ్, మాటల మాంత్రికుడే మీరు కూడా. కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు మీరు. రేపు యాక్చువల్గా అర్థం చేసుకోవాలి మమ్మల్ని అంటే డెఫినెట్ గా అర్థం చేసుకుంటారు. సరే సరే, ఇంకా రోమిక రోషిని వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పండి, ఎలా ఉంటాయి? క్వైట్ కాంట్రాస్ట్ ఉంది ఈ అమ్మాయికి వాళ్ళకి, క్వైట్ కాంట్రాస్ట్. కొంచెం బబ్లీగా కొంచెం ఈ టైప్ లో ఉంటది అంట ఇద్దరు. ఈ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు అన్నమాట, సిస్టర్స్ అన్నమాట. ఆ బాండింగ్ తో సినిమా కాదు మేడం, మీరు మాటలు పెట్టి స్టోరీ మొత్తం చెప్పించేసుకుంటున్నారు. అయ్యో మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. స్టోరీ మొత్తం చెప్పించేసుకుంటున్నారు. పోసాన్ గారు మా ఫాదర్ అని చెప్పేసింది, మేము మా ఫ్రెండ్స్ అని చెప్పేసాం, రూమ్మేట్స్ అని చెప్పి ఇంకేం స్టోరీ మొత్తం చెప్పించేసుకోవాలి. స్టోరీ ఎక్కడ చెప్తారు సార్? అసలు చూడాల్సిందంటే డైరెక్టర్ గారు దాన్ని ఎంతలా నరేట్ చేశారు, ఎవరు చెప్పగలరు? అంటే మాకు క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఇందులో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి తెలుసుకోవాలి, వెళ్ళాలి. అప్పుడు సాంగ్స్ విషయంలో మీరు ఇంకేం జాగ్రత్తలు తీసుకున్నారు అంటే ఎలా ఫోకస్ పెట్టారు? ముగ్గురు 3 పేర్స్ తోను సాంగ్స్ మేకింగ్ విషయంలో డిఫరెన్స్ ఉంటుందా? అన్ని లవ్ సాంగ్స్ లానే ఉంటాయా? ఎలా ఉంటుంది?